పల్లె పట్నం ఎక్కడ చూడు వీధి కుక్కల బెడద పెరిగిపోతోంది. విశ్వాసం చూపే కుక్కలు పగబట్టినట్టుగా చిన్నారులపై ఎందుకు దాడి చేస్తున్నాయి? పిల్లల్ని కరిచేస్తూ ఉంటే జంతు ప్రేమికులు కుక్కల్ని ఇంకా ఎందుకు వెనకేసుకొస్తున్నారు? విశ్వాసం సరే, మరి ఘాతుకాల సంగతి ఏంటి? స్ట్రీట్ డాగ్స్ కట్టడి ఎప్పుడు, ఎలా? కుక్కలున్నాయి, జాగ్రత్త. హయత్ నగర్ లో 7 ఏళ్ల చిన్నారిపై 20 కుక్కలు ఒక్కసారిగా ఇలా విరుచుకుపడ్డాయి. మాయదారి కుక్కలు ఒళ్ళంతా రక్కేస్తోన్నా, రక్తం కారుతోన్నా ఏడ్వలేదు, అమ్మా అంటూ పిలవలేదా చిన్నారి. ఎందుకంటే ఆ బిడ్డడికి మాటలు రావు, వినికిడి లేదు. ఒక్కసారిగా 10-15 కుక్కలు దాకా 20 కుక్కలు దాకా పైన పడి బాబు అతత్వంగా దారుణంగా అట్లా చేసి పెట్టాయి సార్. నా బాబుకి సహాయం చేయండి, నా బాబుకి మాటలు రావు సార్. దాదాపు 15 నుంచి 20 కుక్కలు ఒకేసారి దాడి చేయడంతో ఇంటి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు చూసి ఒక అతను వచ్చి కుక్కల్ని మొత్తం గెదవడం వల్ల మాత్రం బాబుకు మాత్రం ఇటు ప్రాణాపాయ నుంచి బయటపడ్డ పరిస్థితి నెలకొంది. అంటే బాబు మాటలు కూడా రాకపోవడంతో మాట్లాడలేని పరిస్థితి. ఓ వ్యక్తి స్పందించాడు కాబట్టి పిల్లాడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హయత్ నగర్ ఘటనపై అధికారుల్ని ఆరా తీసి చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. హుటాహుటిన నిలోఫర్ ఆసుపత్రికి వెళ్లి చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు అధికారులు. పెన్షన్ వచ్చేలాగా చేస్తాము, బాబుకి ఏం కాదు, బాబుకి న్యాయమే జరుగుద్ది అని చెప్పని అన్నారు. ప్రస్తుతం చిన్నారికి ఐసీయూలో ట్రీట్మెంట్ కొనసాగుతోంది. విడతల వారీగా వ్యాక్సిన్లు ఇస్తున్నామన్నారు డాక్టర్లు. చిన్నారి కోలుకోవడానికి కొంత సమయం పడుతుందన్నారు నిలోఫర్ సూపరింటెండెంట్ విజయ్ కుమార్. ఈ డాగ్ బై ట్రీట్మెంట్ ఇది అయిపోయిన తర్వాత ఇంకొక 5 ఇంజక్షన్లు ఉంటాయి అబ్బాయికి. 1, 3, 5, 1, 3, 7, 14, 28 డేస్. ఈ డోస్ కరెక్ట్గా వాడి పడేట్టు చూసుకొని ఈలోగా వాడికి జరిగిన పుళ్ళు ఇవన్నీ మానేట్టు సర్జన్ టీంలో చూసిన తర్వాత డిశ్చార్జ్ ప్లాన్ చేస్తాము. సింగిల్ గా కనిపిస్తే చాలు ఇలా గుంపులుగా దాడి చేస్తున్నాయి ఎందుకని? అసలు ఈ డాగ్ సైకాలజీ ఏంటి? డాగ్స్ బేసిక్గా ఫుడ్ దొరకకపోవడం కానీ, వాటర్ దొరకకపోవడం కానీ, ఇంకోటి దానికన్నా హైట్ తక్కువ ఉన్న ఆబ్జెక్ట్ ఏదైనా కనిపించిన చిన్నగా, ఇప్పుడు చిన్నపిల్లలు దానికన్నా హైట్ తక్కువ ఉంటారు, సో వాటికి అటాకింగ్కి ఈజీ కాబట్టి అదొక ఛాన్సెస్ ఉన్నాయండి. కుక్కల బెడద ఎక్కువైపోయిందని ఓవైపు నగరం నలుమూలల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఇలాంటి ఘటనలకు అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే కారణమంటున్న జంతు ప్రేమికులు వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను పాటించడం లేదంటున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం బిల్డప్ అయ్యాక షెల్టర్ హోమ్స్లో మాత్రమే ఈ డాగ్స్ని పెట్టాలి అని క్లియర్గా చెప్పింది. మన దగ్గర ఎక్కడ హోమ్ అనేది లేదు. ఉన్న 4 GHMC యూనిట్స్ అంతా యానిమల్ బర్త్ కంట్రోల్ అంటే ఆపరేషన్ చేసి ఈ పాపులేషన్ని కంట్రోల్ చేసే హాస్పిటల్ కైండ్ ఆఫ్ ABC యూనిట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ డాగు ఎంత బాగా ఆ పిల్లోడితో ఆడుకుంటుందో మిల్క్ ఇస్తుందండి. ఆ పిల్లోడికి పాలు లేకపోతే డాగ్ మిల్క్ ఇస్తుంది. సో కనిపించే ప్రతి మనిషి మంచివాడు కాదు, అలాగే కనిపించే ప్రతి వీధి కుక్క చెడ్డది కాదు. ఈ ABC సెంటర్స్లో పెడుతున్నారో నెలల తరబడి అవి డెఫినెట్గా ఇలాగే అవుతాయి. రేపొద్దున సుప్రీంకోర్టు ఆర్డర్ ఇన్ కేస్ రివర్స్ చేసుకొని డాగ్స్ని రిలీజ్ చేయమంటే అవి రిలీజ్ చేసేస్తే అవి డెఫినెట్గా బయట చేస్తాయి. ఎందుకంటే వాటికి ఎమోషన్స్ మనకి సేమ్ అన్నది అర్థం కాక, ఆ అవేర్నెస్ లేక ఇట్లా జరుగుతుంది. 3 లక్షల కుక్కలకి ఇంతమంది జనాలు ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాన్ని కూడా అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక కాలనీ మొత్తం ఒక 4 కుక్కల్ని చూస్తే ఆ కాలనీ మొత్తాన్ని కాపాడుతుందండి. హయత్ నగర్ ఘటనతో మళ్లీ వీధి కుక్కల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.